బాలయ్య గారి దగ్గర నుండి అఖండ 2 రాబోతుంది. టీజర్ వచ్చింది కదా, ఎలా అనిపించింది మీకు? పర్లేదు బాగానే ఉంది. మరి బీజిఎం అది బీజిఎం కూడా బాగానే ఉంది. హ్మ్. అఖండ 1లో అయితే బీజిఎంకి తమన్ గారికి ఒక బిరుదైతే పెట్టారు, నందమూరి తమన్ అని చెప్పేసి. మరి ఆ 1కి మించి ఉంటుందా 2 బీజిఎంలో? అంత ఉండకపోవచ్చు. ఎక్స్పెక్టేషన్ కొంచెం లోగానే ఉన్నాయి హ్మ్. కంపేర్ టు అఖండ 1. హ్మ్. బీ మరి లుక్ వైజ్ ఎలా అనిపించింది? సిమిలర్‌గా అనిపించిందా అఖండ 1కి? సిమిలర్గానే ఉంది లుక్ వైజ్. హ్మ్. హ్మ్. సేమ్ యాజ్ ఇట్ ఈస్ సినిమా అఖండ 1 లాగే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. హ్మ్. ఏదైనా మూవీస్ పార్ట్ 1 హిట్ అయిన తర్వాత పార్ట్ 2కి అంత ఉండదు అంటారు. మరి అఖండ 2 విషయంలో ఎలా ఉండబోతుంది అంటారు? అఖండ 2 అనేది బోయపాటి సినిమా కాబట్టి బాలయ్య ఎక్స్పెక్టేషన్స్ తగ్గకుండా ఉంటుందనేసి అనుకున్నాను. హ్మ్. మరి అఖండ 2 రిలీజ్ అయ్యే డేట్‌ని మన పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న 'ఓజీ' మూవీ కూడా రిలీజ్ అవ్వబోతుంది. మరి ఈ రెండిటి మూవీస్‌కి ఎలా ఫైట్ ఉండబోతుంది? ఫైట్. కంపేర్ టు అఖండ 2 ఓజీ సినిమాకి ఎక్కువ హైప్ ఉంటుంది. ఓజీ అనేది పాన్ ఇండియా సినిమా కాబట్టి ఆటోమేటిక్గా ఫ్యాన్స్ ఆటోమేటిక్గా ఓజీకి ఎక్కువ హైప్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాం. ఓకే. మరి థియేటర్స్‌లో స్క్రీన్స్ ఇస్తారు కదా, మూవీస్‌కి. మరి ఒక మూవీకి ఎక్కువ స్క్రీన్స్ ఇచ్చి ఇంకో మూవీకి తక్కువ స్క్రీన్స్ వస్తే ఏమైనా ఫ్యాన్ వార్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయా? ఛాన్సెస్ అనేవి ఓజీ అనేది పాన్ ఇండియా సినిమా కాబట్టి ఎక్కువ థియేటర్లు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కంపేర్ టు అఖండ 2. అఖండ 2 అనేది ఓన్లీ తెలుగు సినిమా కాబట్టి థియేటర్లు ఆటోమేటిక్గా తక్కువ వస్తాయి. వార్ అయితే ఉండదు. సో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్న మొదటి మూవీ 'ఓజీ'. మరి ఎలా ఉండబోతుంది అంటారు? హైప్ అయితే ఎక్కువనే ఉంటుంది. 100% హిట్ అవుతుందని అనుకుంటున్నాం. సో ఈ 2 మూవీస్‌లో ఏది టాప్ 1గా నిలవచ్చు అని? ఓజీ టాప్ 1గా నిలుస్తుంది. ఎందుకంటే అఖండ 2 అనేది ఆల్రెడీ అఖండ 1 చూసేస్తారు కాబట్టి అంత హైప్ ఉండదు. ఓజీ అనేది పాన్ ఇండియా సినిమా కాబట్టి ఓజీకి ఎక్కువ హైప్ ఉంటుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.